వెల్కమ్ టు వీటి న్యూస్. పార్వతీపురం మండలం జిల్లా కురుపాం నియోజకవర్గం మా ప్రెసిడెంట్ రవిరాజ్తో ఇమెరికా గోపితో ముఖాముఖి భేటీ. ప్రెసిడెంట్ గా ఒక్కొక్క పర్యం చేసి ఉన్నాను. దేవికోన పంచాయతీ కురుపాం నియోజకవర్గం. మాజీ ఎమ్మెల్యే గతంలో విజయ రామరాజు హయాంలో మా దేవికోన పంచాయతీలో సంక్షేమ పనులు చేసి ఉన్నాము. సీసీ రోడ్లు, కాలువలు, నీటి ట్యాంక్, పెన్షన్ అభివృద్ధి పనులు చేసి ఉన్నాము. స్థానిక ఎన్నికలకు సర్పంచ్ పోటీ చేస్తామని రిజర్వేషన్ వస్తే తప్పక పోటీ చేస్తాను. మాజీ ఎమ్మెల్యే విజయ రామరాజు టైంలో మా దేవి అన్ని సంక్షేమ అభివృద్ధి చేసి ఉండేవారు. నేనంటే ఎంతో నా మాట వినిపించేవారు. వెల్కమ్ టు V3 న్యూస్. దేవకోన పంచాయతీ ఇమరక గోపి అని చెప్పేసి ఆయన గతంలో సర్పంచ్గా గెలిచాను. ఎన్నో కార్యక్రమాలు విజయ రామరాజు గారితో ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టాను. మా యొక్క పంచాయతీలో రోడ్లు, కాలువలు, అలాగే కొంతమంది పెన్షన్ అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు నెక్స్ట్ రేపు స్థానిక ఎన్నికలు 2026 ఫిబ్రవరిలో వచ్చే ఎన్నికలకు ఆయన ఏ విధమైన ఓటు ఇస్తారనేది ఆయన ఒక అడిగి తెలుసుకుందాం. చెప్పండి. వెల్కమ్ టు V3 న్యూస్. దేవకోన పంచాయతీ ఇమరక గోపి అని చెప్పేసి ఆయన గతంలో సర్పంచ్గా గెలిచాను. ఎన్నో కార్యక్రమాలు విజయ రామరాజు గారితో ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టాను. మా యొక్క పంచాయతీలో రోడ్లు, కాలువలు, అలాగే కొంతమంది పెన్షన్ అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు నెక్స్ట్ రేపు స్థానిక ఎన్నికలు 2026 ఫిబ్రవరిలో వచ్చే ఎన్నికలకు ఆయన ఏ విధమైన ఓటు ఇస్తారనేది ఆయన ఒక అడిగి తెలుసుకుందాం. మీ పేరు చెప్పాలి. ఇమరక గోపి. మీ యొక్క రాజకీయ ఎప్పుడైనా మీరు ప్రెసిడెంట్గా గెలిచారా? గతసారి చేశానండి, ప్రెసిడెంట్ చేశారు. మీరు చేసిన హయాంలో ఈ యొక్క దేవకోన పంచాయతీకి ఏమైనా మంచి పనులు, రోడ్లు కానీ ఏమైనా చేసి ఉన్నారా? చాలా చేశానండి. రోడ్లు అయితే తర్వాత ఒకటి చాలా పనులు చేశాను. మా పంచాయతీ 7 గ్రామాలు మావి. 7 గ్రామాలకు కూడా ఉన్న కాలువలు, అలాగే సీసీ రోడ్లు, అలాగే చాలటు మా మంచినీరు ట్యాంకులు విజయరామరాజు గారు హయాంలో చేశాను. ఇవన్నీ ఉన్నా. మీకు ఎటువంటి రెస్పాండ్ ఇచ్చేవారు విజయరామరాజు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో? విజయరామరాజు గారు నాకంటే చాలా అభిమానం ఇచ్చాడండి. మరి చెప్పడానికి చెప్పలేను. ఏది నేను అడిగితే అది కాదనుకుంటా ఇచ్చేవాడు విజయరామరాజు. రేపు స్థానిక ఎన్నికలు 2026 వస్తుంది. మీ కొమరాడి మండలం, అలాగే మీ యొక్క పంచాయతీ దేవకోన పంచాయతీలో సర్పంచ్గా మీకు రిజర్వేషన్ వస్తే మీరు పోటీ చేస్తారా? చేస్తానండి. కంటెంట్లో ఉన్నారు. కంటెంట్లో ఉన్నాను. మీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తగ్గిస్తారు. మీకు ఎటువంటి రెస్పాండ్ అవుతున్నారు? చాలా బాగానే రెస్పాండ్ ఇస్తుందండి. రెస్పాండ్ ఇస్తారు. ప్రస్తుతానికి మీ యొక్క పంచాయతీలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమైనా మీరు రోలింగ్లో ఉన్నారా? ఏమైనా కార్యక్రమం పనుల్లో? ఇప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ఉన్నా. నేను ప్రతి గ్రామం వెళ్తుంటాను. ఎవరికి సమస్యలు ఏమున్నాయంటే నేను వెళ్ళి దగ్గరుండి ఆ సమస్యలు కూడా చేసి పెడుతుంటాను. నాకు అదేంటో నాకు 18 సంవత్సరాల నుండి నాకు ఈ సేవలు చేయడం బాగా అలవాటు పడిపోయాను నేను. ఇప్పటికి కూడా ఉన్న మా వాళ్ళైతే ఎందుకు ఇన్నాళ్ళు చేసేవి కదా, నువ్వు ఎందుకు తిరుగుతావు, ఆయన ఇంట్లో కూర్చొని పొలం పని చూసుకొని మరి నేను మా సర్వీస్ ఇవ్వడం అలవాటు అయిపోయింది. అందుకారణం చేత నాకు మరి ఎప్పుడు కూడా అవకాశం వస్తే ఏదైనా చేద్దామైన ఆలోచన మీద ఉంటాను. ఈసారి కూడా రిజర్వేషన్ ఎస్టీ వచ్చినట్టయితే చేద్దామైన ఆలోచన మీద ఉన్నాను. ఓకే. సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, అలాగే మిగతా నాయకులు, బీజేపీ ఎటువంటి రెస్పాండ్ మీద వెళ్తుంది ప్రభుత్వం? చాలా బాగుందండి. ఇప్పుడు సూపర్ 6 పట్ల మీ యొక్క మాట ఏ విధంగా వచ్చింది? మీ యొక్క మహిళలు బస్సు ఫ్రీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంది అంటున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ బస్సు పెట్టడం వలన మహిళలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. అలాగే పరిపాలన కూడా చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈ పాలనకి ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది? చాలా వ్యత్యాసం అండి. ఏ విధంలో? అన్ని విధంలో కూడా చాలా బాగుందండి.
చంద్రబాబు నాయుడు మళ్ళీ 2029కి సీఎం చంద్రబాబు నాయుడు చేస్తారా మీరు అందరు కలిపి? చంద్రబాబు నాయుడే అవుతాడండి. జగన్ అయ్యే అవకాశం లేదు. జగన్ అయ్యే అవకాశమే లేదండి. అది ఆలోచన మరి తీసేయడమే. మళ్ళీ మీ చంద్రబాబు నాయుడు అవుతాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడే అవుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.